హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి వైబ్స్. నేను ఈరోజు చికెన్తో రెస్టారెంట్ స్టైల్లో ఆయిల్ ఒక్క చుక్క కూడా లేకుండా చికెన్ రోస్ట్ చేసేసుకుందాం రండి. ఆయిలే కాదు ఫ్రెండ్స్, కారం కూడా వాడం. ఎండుమిర్చి కారాన్ని వాడతాం కాబట్టి ఎండుమిర్చిని ముందుగా తొడిమలు తీసేసి ఇలా నానబెట్టుకోవాలి. జీడిపప్పు విడదీయడానికి రాదు కదా ఫ్రెండ్స్, కష్టంగా ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. సిజర్స్తో కరెక్ట్గా సెంటర్లో పెట్టి ఇట్లా అనడమే. చూసారా ఎంత ఈజీగా వచ్చేసినాయో. నార్మల్గా నాన్ వెజ్ కర్రీస్ అన్నిటికి రెసిపీస్ ఏదైనా సరే మనం ఆయిల్ కంపల్సరీ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం, కానీ దీనికి ఆయిలే యూజ్ చేయం. జస్ట్ 4 స్పూన్స్ గీ, నెయ్యి, ఆవు నెయ్యి కావచ్చు, గేదె నెయ్యి కావచ్చు, ఏదైనా వాడుకోవచ్చు, మీ ఇష్టం. ఇక కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 4 స్పూన్ల నెయ్యి. ముందుగా చికెన్ని ఉప్పు పసుపు వేసి బాగా కడిగి అందులో ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి బాగా కలిపి అరగంట సేపు నాననివ్వాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. బట్ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్గా నా వీడియోస్ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నానబెట్టిన చికెన్ ఒక కడాయిలో వేసేసి మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. చికెన్లోంచి వచ్చే నీరంతా కూడా ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. 2 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూనే ఉండాలి, అడుగంటుతుంది లేకపోతే. అలాగే మధ్యలో కరివేపాకు, కొత్తిమీర కూడా ఒకసారి వేసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాను. చూసారా, వాటర్ ఇంకా ఉంది, ఇంకా మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఆయిల్ లేకుండా ఇంత ఈజీగా చికెన్ రోస్ట్ చేసుకోవడం, అది రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయవలసిన రెసిపీ ఇది. ఒకసారి కనుక మీరు కూడా చేసి చూసి అప్పుడు చెప్పండి ఫ్రెండ్స్. అప్పుడు నా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి, నేను వెయిట్ చేస్తా. రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందా లేదా అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్. బాగా నీరు ఇంకిపోయింది కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ముందు కలిపినట్టే 2 మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మా పిల్లలైతే రెస్టారెంట్ పెట్టే అమ్మా నువ్వు అంటారు. రెస్టారెంట్ ఏం పెట్టక్కర్లేదు, కానీ వాళ్ళకి నచ్చితే చాలు. మన ఇంట్లో వాళ్ళకి నచ్చిన తర్వాత ఇంకేం కావాలి ఫ్రెండ్స్. అంతకు మించి మనం కష్టపడేదే మన పిల్లల కోసం, వాళ్ళకి నచ్చేలా చేయడం కోసం మనం ఏదైనా చేస్తాం, అంతేనా. చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని ఇట్లా 2 నిమిషాలకు ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి. కరివేపాకు కూడా 2-3 సార్లు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేను మాత్రం కరివేపాకు, కొత్తిమీర 2 కూడా చాలా ఎక్కువగానే వేస్తాను. ఇప్పుడు ఎండుమిర్చిని మెత్తగా పేస్ట్ చేసాం కదా, ఇలా మెత్తగా చేయాలి. దాన్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలు ఇరగకుండా కలపాలి. ఇలాంటి గరిటె మాత్రమే యూజ్ చేసుకొని మనం అడుగు నుంచి చికెన్ అలా పైకి లేపుతూ కలపాలి, లేదంటే ముక్కలన్నీ ఇరిగిపోతాయి. వేరే గరిటెలు పెట్టకండి, ఇలాంటి గరిటె మాత్రమే పెట్టుకోవాలి. ఈ చికెన్ గీ రోస్ట్కి పప్పుచారు కానీ చారు కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే నేను చారు పెట్టాను, మా వాళ్ళకి చారుతో చికెన్ ఫ్రై ఇష్టం. సో అలాగన్నమాట. చికెన్ అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. చికెన్ గుమగుమలు అప్పుడే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక అంతా అయిపోయింది అనుకున్నాక లాస్ట్లో నెయ్యి ఇలా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకొని 2 నిమిషాలు అలా ఉంచుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోయే చికెన్ గీ రోస్ట్ రెడీ. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్, మీ లైక్, మీ కామెంట్, మీ షేర్
నాకు మంచి సపోర్ట్ ఇస్తుంది. స్టే ట్యూన్ టు పార్వతి వైబ్స్. థ్యాంక్ యూ.